వెల్కమ్ టు మెగా9 టీవీ. అంతరిక్షంలోకి వెళ్లాలని చాలా మంది అనుకుంటారు, కానీ అది అందరికీ సాధ్యపడదు. తెల్లటి సూట్ వేసుకుని స్పేస్ లో విహరించాలి అనుకుంటారు, కానీ అది అందరికీ వీలు పడదు. గాలిలో తేలియాడాలని, ఎన్నో విచిత్రమైన విషయాలను తెలుసుకోవాలని, చుక్కలతో చెలిమి చేయాలని, చందమామతో మాట్లాడాలని ఇలా ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ అలా రోదసిలో విహరించాలంటే మాత్రం వ్యోమగాములై ఉండాల్సిందే. అసలు వ్యోమగాములు అక్కడ ఏం చేస్తారు? భూమికి 400 కిలోమీటర్ల పైన ఎత్తులో ఉండటం ఎలా ఉంటుంది? వారు స్పేస్ సెంటర్లో ఎలా నిద్రపోతారు? ఏం తింటారు? బట్టలు ఎలా ఉతుక్కుంటారు? మరి రోజువారీ జీవితం ఎలా ఉంటుందనే ప్రశ్నలు చాలా మంది మదిలో ఉంటాయి కదా. మరి అంతరిక్షంలో మనిషికి అంత అనుకూలంగా ఉంటాయా, లేదా అక్కడ లైఫ్ అంత ఈజీ కాదా? స్పేస్ సెంటర్లో జీవించడం అంత ఈజీ కానే కాదు. అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోవటం వల్ల గాల్లోనే వేలాడాల్సి ఉంటుంది. దీంతో తలపై తీవ్ర భారం పడుతుంది. పైగా అంతరిక్షంలో గంటన్నరకొక్కసారి సూర్యోదయం కనిపిస్తూ ఉంటుంది. ఇవి ఆస్ట్రోనాట్స్ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. భూమి మీద ఉన్నట్టుగా 8 గంటల నిద్ర, మిగతా 16 గంటల్లో పని, వ్యక్తిగత పనులు చేసుకోవాలి. అంతేకాదు 24/7 భూమిపై ఉన్న శాస్త్రవేత్తలతో ఆన్లైన్లో కనెక్ట్ అయి ఉండాల్సిందే. అక్కడ ఆక్సిజన్ ఉండదు, కాబట్టి స్పేస్ సెంటర్లోని ఒక సిస్టమ్ ఉంటుంది. అది నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్ గ్యాస్ గా వేరు చేసి వ్యోమగాములకు ఊపిరిని అందిస్తుంది. రష్యాకి చెందిన వాటర్ ప్రాసెసర్ నిరంతరం గాల్లోని తేమను నీటిలా మారుస్తూ ఉంటుంది. వాటినే వ్యోమగాములు తాగడానికి, స్నానానికి ఉపయోగిస్తారు. బకెట్ల కొద్దీ నీళ్లతో మనలాగా వాళ్ళు స్నానం చేయలేరు. 2 వాష్ క్లాత్స్ తో శరీరాన్ని తుడుచుకుంటూ ఉంటారంతే. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బకింగ్హామ్ ప్యాలెస్ అంత సైజ్ లో ఉంటుంది. ISS లోపల అనేక బస్సులను ఒకదాని పక్కన మరొకటి నిలిపినట్టుగా ఉంటుంది. వ్యోమగాముల కోసం స్పేస్ స్టేషన్లో స్పెషల్ రూమ్స్ ఉంటాయి. వాటిలో ఫ్రిజ్, వ్యాయామం చేసుకోవడానికి కావలసిన పరికరాలు, పడుకోవడానికి ప్రత్యేక క్యాబిన్, టాయిలెట్, వాష్ బేసిన్, కిచెన్ టేబుల్ ఉంటాయి. వ్యోమగాములు తమతో పాటు తెచ్చుకునే దుస్తులు, పుస్తకాలు, ఇతర వస్తువులను భద్రపరుచుకోవడానికి ప్రత్యేక లాకర్స్ ఉంటాయి. భూమి ఆకర్షణ శక్తి లేకపోవటం వల్ల వ్యోమగాములకు స్లీపింగ్ బ్యాగ్స్ ఇస్తారు. వాటిని మంచానికి కట్టేసుకుని నిద్రపోవాల్సి ఉంటుంది. స్పేస్ స్టేషన్ నుంచి వచ్చే శబ్దాలు వారిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అందుకే ఆ శబ్దాలు వినపడకుండా చెవుల్లో ఇయర్ ప్లగ్స్ పెట్టుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుకోవడానికి సాఫ్ట్ ఫోన్ ఉంటుంది. ల్యాప్టాప్ లో ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ సాయంతో మాట్లాడాల్సి ఉంటుంది. ఇక స్పేస్ స్టేషన్ లో పరిశోధనలు చేయటం, భూమి మీద ఉన్న శాస్త్రవేత్తలకు ఆ ఇన్ఫర్మేషన్ ను చేరవేయటం, వారు ఇచ్చిన టాస్క్లను కంప్లీట్ చేయటం వీరి జాబ్. వ్యోమగాములు ఉదయం నిద్రలేవగానే స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు. ఆ తర్వాత వారు ఆ రోజు చేయాల్సిన పనులు ఏంటో చెక్ చేసుకుంటారు. డైలీ మెడికల్ టెస్ట్ల నిమిత్తం బ్లడ్ శాంపిల్స్ ఇస్తారు. ఆ తర్వాత సైంటిస్టులతో మీటింగ్ పెట్టుకుని వారు చేయాల్సిన పనులపై రివ్యూ చేసుకుంటారు. ఆ తర్వాత గాలి నాణ్యత చెక్ చేసి వారికి ఇచ్చిన పరిశోధనల్లో నిమగ్నమవుతారు. ఆ తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చి మరోసారి గాలి నాణ్యత చెక్ చేసి సుమారు 2 గంటల పాటు థ్రెడ్మిల్ మీద వ్యాయామం చేస్తారు. ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత 1 గంట పాటు రెస్ట్ తీసుకుని మళ్ళీ పనిలో నిమగ్నమవుతారు. కొంత సమయం తర్వాత మరోసారి గాలి నాణ్యత చెక్ చేసి కొన్ని నిమిషాల పాటు థ్రెడ్మిల్ పై పరిగెడతారు. ఆ తర్వాత తమ పరిశోధనలు ముగించి సిస్టమ్స్ ఒకసారి చెక్ చేసి స్పేస్ స్టేషన్ ను క్లీన్ చేసి వారి వారి విధులను ఆ రోజుకు ముగించేస్తారు. డిన్నర్ చేసి మరుసటి రోజుకు చేయాల్సిన పనులపై రివ్యూ చేసుకుంటారు. మీటింగ్ పూర్తి కాగానే నిద్రలోకి జారుకుంటారు. ఇక వీకెండ్స్ లో మనం ఇంట్లో ఎలా క్లీనింగ్ మొదలు పెడతామో వారు కూడా తమకు కేటాయించిన స్పెషల్ రూమ్స్ ను క్లీన్ చేసుకుంటారు. ఫ్రీ సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది అంతరిక్షంలో ఆస్ట్రోనాట్స్ వాళ్ళ లైఫ్ స్టైల్. చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నా అక్కడ ఉండటం అంత ఈజీ అయిన పని కాదు. అందుకే అంతరిక్షంలోకి వెళ్లే వాళ్ళు ఫుల్ ట్రైన్డ్ అయి వెళ్తూ ఉంటారు.